అందరికీ నమస్కారము. ఆమ్లెట్ వేయగానే ఒక్కొక్కసారి ఇడ్లీ సైజు కంటే పెద్దగా రాదు. ఇంకా ఇలా పూరిలాగా పొంగి ఇంత పెద్దగా రావాలంటే ఒక చిట్కా పాటించాలి, చూసేద్దాం. ఇంకా ఇదైతే మనం ఎగ్స్ స్టోర్ చేసుకునే బాక్స్ ఇలా వచ్చింది. చాలా బాగున్నది. పిల్లలకైతే చాలా ఈజీగా పట్టుక రావడానికి షాప్ నుండి కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకు. ఇంకా ఇందులో అయితే 3 ట్రేలు ఉన్నాయి. ఈ ట్రేలనే ఎగ్ మౌల్డ్ మంచిగా వచ్చేసింది. విడిగా మనం తీసుడు పెట్టుడు కాకుండా దానికే వచ్చేసింది. ఈ 3 ట్రేలు అయితే మంచిగా సెట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. ఈ బటన్స్ అయితే గట్టిగా మంచిగా ఫిక్స్ అయిపోతూ ఉన్నాయి. పైన మూతకు కూడా సైడ్లకు ఇలా నొక్కడానికి మూతకు కూడా ఇచ్చారు. ఇంకా దీనికి హ్యాండిల్ ఉన్నాయి, ఒక బ్యాగు లాగా. బటన్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, మంచిగా ఫిక్స్ అయిపోతూ ఉన్నాయి ఈ బటన్స్ అయితే ఈజీగా. ఇంకా పిల్లలు ఎటేసినా కానీ, ఇంకా వాళ్ళు ఎలా పట్టుకున్నా కానీ ఏ బాక్స్ కూడా విడిపోకుండా గట్టిగా పట్టేసుకుంటా ఉన్నది. ఇలా 3 ట్రేలకు 3 వచ్చినాయి. మనం దేనిది దానికే సెట్ చేసుకోవాలి. ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా ఏ బటన్ది ఆ బటన్కే నొక్కేసుకుంటే సరిపోతుంది. 3 అయితే వచ్చినాయి. ఇలా ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత మంచిగా ఫిక్స్. పెట్టడం ఈజీ, తీయడం కూడా ఈజీ. మళ్ళీ గట్టిగా బలంగా ఉన్నాయి అవి. ఇంకా మనకు ఎగ్స్ ఒకసారి తెచ్చుకున్నామంటే 36 ఎగ్స్ వస్తాయి. ఒక్క దాంట్లో 12 పడతాయి. ఒక ట్రేలో 12 పడతాయి. మనము ఎన్నో రకాల ట్రేలు అయితే చూసాము. ఇంకా అన్నిటికంటే ఇదైతే చాలా గట్టిగా ఉన్నది. చాలా వెరైటీస్ ఉంటాయి, అందులో ఇదొక వెరైటీస్. ఇంకా ఎలా నచ్చిన వాళ్ళు అలా కొనుక్కోవచ్చు. మనకు ఎగ్స్ పెట్టే ట్రేలు అయితే ఒకసారి మనము తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఎక్కువ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఓపెన్గా కాకుండా ఇలా లోపల మూత పెట్టినట్టు ఉంటుంది. పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ప్లేస్ తక్కువనే ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకోవడం. కొన్ని ట్రేలు అయితే వెడల్పు ఎక్కువ ఉంటాయి, కోడిగుడ్లు తక్కువ పడతాయి. ఇదైతే ఎక్కువ ఎగ్స్ పడతాయి, ప్లేస్ తక్కువ పడుతుంది. ఇంకా ఇలా ఏ వస్తువులు కొనుక్కున్నా కానీ కొంచెం మన ప్లేస్ని బట్టి, మన అవసరాన్ని బట్టి చూసి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎంత ప్లేస్ అయినా మనం పెట్టే సామాన్లను బట్టి ప్లేసు సరిపోదా, వీటికి ఇంత ప్లేస్ వెడల్పు, మనం ఒకటి పెడతాము వస్తువు, దానికే ఇంత వెడల్పు ప్లేస్ పడుతూ ఉంటుంది. అట్లాంటివి తెచ్చుకోకుండా ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోర్ చేసుకునే వస్తువులు కొనుక్కున్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లోకి. ఈ ఆమ్లెట్ చిట్కా చూసేద్దాము. ఒకేసారి 3 ఆమ్లెట్లకు సరిపడా ఆయిల్ పోసేసి బాగా వేడి కానివ్వాలి. ఎగ్లోనైతే మనం ఉల్లిపాయ వేయలేదు. ఎగ్ కొట్టి పోసేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా బీట్ చేసి ఆమ్లెట్ ఈ పొగలెళ్ళే ఆయిల్లో పోసేసినామంటే అదే ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి 3 ఆమ్లెట్లు వేసుకోవచ్చు. బాగా పూరిలాగా వంగిపోతాయి, టేస్ట్ బాగుంటాయి, పెద్దగా వస్తాయి ఆమ్లెట్లు.